ఫ్రెండ్స్, అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు అండి. ఇంకా ఈ రోజైతే శ్రావణ మాసం శనివారం కాబట్టి నేనైతే స్వామివారికి యథావిధిగా పిండి దీపాల పూజ అయితే చేసుకుంటాను కదండి. మళ్ళీ చేసుకున్నాను అనమాట. ఇంకా ఈ రోజైతే ఎర్రటి ఒత్తులతోనైతే స్వామివారికి అయితే పిండి దీపాలను అయితే వెలిగించాను అనమాట. ఇలా స్వామివారికి అయితే గోవిందనామాలు చదువుకొని అష్టోత్తరాలు ఇలా నైవేద్యంగా వడపప్పు పానకము మహా నైవేద్యాన్ని అయితే పెట్టానండి. ఇలా హారతి కూడా ఇచ్చేసానమాట. పూజ అంతా కంప్లీట్ అయ్యాక ఒక మంగళహారతి నాకు వచ్చింది అయితే పాడేశాను. ఇంకా ఈరోజైతే ప్రత్యేకంగా అయితే పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగిందండి. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా స్వామివారికి దగ్గరగా ఉండి వీలైనంత వరకు అయితే స్వామివారి పూజ అయితే మనశ్శాంతిగా ప్రశాంతంగా అయితే జరిగిందనమాట. సో ఇక్కడైతే నేను ముడుపు కూడా కట్టుకున్నాను అనమాట. మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా స్వామివారు కలియుగ దైవం కాబట్టి మన కోరికలను తీర్చడానికైతే స్వామివారు ఉన్నారు కాబట్టి ఇలా ముడుపు కట్టేశానమాట. మన కోరిక నెరవేరిన తర్వాత అయితే స్వామివారికి అయితే హుండీలో అయితే ఆ ముడుపునైతే చెల్లించాలంటండి. చెల్లించేటప్పుడు అసలు కన్నా స్వామివారికి వడ్డీ అనేది ఇష్టం కాబట్టి వడ్డీతో సహా స్వామివారికి అయితే చెల్లించాలంట. ఇలా నేనైతే ఈరోజైతే పూజ అనేది అయితే జరుపుకున్నాను అనమాట. మొత్తానికైతే పూజ చాలా ప్రశాంతంగా బాగా జరిగింది. అందరికీ మరొకసారి శ్రావణ మాస శుభాకాంక్షలు అండి. ఇంకా ఈ శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు అయితే ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు కదండి.